బాత్రూమ్ లో సీపేజ్, బ్యాడ్ స్మెల్ లేదా ఫంగస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? చాలా మంది వీటిని మెయింటెనెన్స్ ప్రాబ్లం అనుకుంటారు, కానీ అసలు మిస్టేక్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే జరిగిపోతుంది. మరి ఆ మిస్టేక్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మిస్టేక్, వెంటిలేషన్ ని ఇగ్నోర్ చేయడం. చాలా బాత్రూమ్స్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి, కానీ కరెక్ట్ ప్లేస్ లో ఉండదు. వెట్ ఏరియా పైన డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేయకపోతే మాయిశ్చర్ బయటికి వెళ్ళడం అంత ఎఫెక్టివ్ గా ఉండదు. దాని వల్ల డాంప్నెస్, బ్యాడ్ స్మెల్, ఫంగస్ ఈజీగా డెవలప్ అవుతాయి. సెకండ్ మిస్టేక్, రాంగ్ ఫ్లోర్ స్లోప్. బాత్రూమ్ ఫ్లోర్ స్లోప్ మినిమం 1:100 డ్రైన్ వైపు ఉండాలి. చాలా సైట్స్ లో స్లోప్ డ్రైన్ వైపు కాకుండా డోర్ వైపు ఇస్తారు. అప్పుడు వాటర్ ప్రాపర్ గా డ్రైన్ అవ్వకుండా నిలిచిపోతుంది. థర్డ్ మిస్టేక్, వెట్ ఏరియా, డ్రై ఏరియా సెపరేట్ చేయకపోవడం. షవర్ ఏరియా, స్టోరేజ్ ఏరియా రెండు కలిసిపోతే ఫ్లోర్ ఎప్పుడు వెట్ గానే ఉంటుంది. స్లిప్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. ఫిక్చర్స్ కూడా తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫోర్త్ మిస్టేక్స్, టైల్స్ ఉన్నాయి కదా అని వాటర్ ప్రూఫింగ్ స్కిప్ చేయడం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, టైల్స్ వాటర్ ప్రూఫ్ కాదు. టైల్స్ కి ముందు ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ మెంబ్రెయిన్ కంపల్సరీ. లేకపోతే సీపేజ్ ఇమీడియట్ గా రాకపోయినా 2 నుంచి 3 ఇయర్స్ తర్వాత రూమ్ లో మాయిశ్చర్ మార్క్స్, లీకేజ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి బాత్రూమ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే ముందు ఈ 4 పాయింట్స్ కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్, ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ లేయర్ ఉందా? సెకండ్, ఫ్లోర్ స్లోప్ మినిమం 1:100 డ్రైన్ వైపు ఉందా? థర్డ్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ వెట్ ఏరియా పైన ప్లాన్ చేశారా? ఫోర్త్, వెట్ ఏరియా, డ్రై ఏరియా సపరేట్ గా డిజైన్ చేశారా? ఈ 4 పాయింట్స్ కరెక్ట్ గా ఉంటే ఫ్యూచర్ లో వచ్చే చాలా బాత్రూమ్ ప్రాబ్లమ్స్ ని కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే అవాయిడ్ చేయొచ్చు. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఇలాంటి ప్రాక్టికల్ కన్స్ట్రక్షన్ టిప్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. BIM ని ప్రాక్టికల్ నాలెడ్జ్ తో నేర్చుకోవాలనుకుంటే BIM అని కమెంట్ చేయండి. కోర్స్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చూడండి.